ఏమాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది సమంత. నాగచైతన్యకు జోడీగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో రెండో చిత్రమే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ దక్కించుకుంది. బృందావనం మూవీలో ఎన్టీఆర్ తో ఆమె జతకట్టారు. ఇక మూడో చిత్రం దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ చిత్రంలో సమంత, మహేష్ బాబుకు జంటగా నటించారు. ఈ సినిమాతో సమంత తెలుగులో హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఆమె కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాగా దూకుడు మూవీ షూటింగ్ టైంలో సమంత పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నట. దూకుడు మూవీ చిత్రీకరణ కొంత భాగం టర్కీలో జరిగింది. ఒకరోజు సమంతకి షూట్ లేదంట. ఆ విషయాన్ని శ్రీను వైట్ల ఆమెకు చెప్పాడట. సరదాగా షాపింగ్ చేద్దామని బయటకు వెళ్ళిందంట. 10 నిమిషాల్లోనే సమంత నుండి శ్రీను వైట్లకి ఫోన్ వచ్చిందంట. ఆమె కళ్ళ ఎదుట ఆత్మాహుతి దాడి జరిగిందట. సమీపంలోనే ఉన్న సమంత పెను ప్రమాదం నుంచి తప్పించుకుందట. దాంతో షాక్ కి గురైన సమంత సిబ్బంది ఫోన్ చేశారట. వెంటనే అక్కడి నుండి హోటల్ కి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది ఇలా ఉండగా సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. మళ్ళీ మనం కలిసే వరకు నాన్న అని కామెంట్ పెట్టిన సమంత హార్ట్ బ్రేక్ ఇమోజీని జోడించారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలోనే ఆయన హార్ట్అటాక్ కి గురయ్యారట. అదే ఆయన మరణానికి కారణమని ప్రాథమిక సమాచారం. సమంత తండ్రి జోసెఫ్ ఆయన భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరియర్ లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇటీవల సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తండ్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు సమంత జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారట. నువ్వు చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మాత్రమే అవి. నువ్వు స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడు భావించకు అనేవారట. తనకున్న సామర్థ్యాలను ఆయన దాచి ప్రయత్నం చేసేవారట. జోసెఫ్ నినిబ్ట దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసెఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు 2 అబ్బాయిలు జోసెఫ్ కి సంతానంగా ఉన్నారు. చెన్నైకి సమీపంలో గల పల్లవరంలో వీరు గతంలో నివసించేవారని తెలుస్తుంది. కాగా గత 3 ఏళ్లుగా సమంత జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ కి గురైంది. విడాకుల వేదన నుండి బయటపడేలోపు మరో సమస్యలో ఆమె చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత 2 ఏళ్లకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్లో తనకు మయోసైటిస్ సోకినట్లు సమంత వెల్లడించారు. ఏమాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది సమంత. నాగచైతన్యకు జోడీగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో రెండో చిత్రమే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ దక్కించుకుంది. బృందావనం మూవీలో ఎన్టీఆర్ తో ఆమె జతకట్టారు. ఇక మూడో చిత్రం దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ చిత్రంలో సమంత, మహేష్ బాబుకు జంటగా నటించారు. ఈ సినిమాతో సమంత తెలుగులో హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఆమె కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాగా దూకుడు మూవీ షూటింగ్ టైంలో సమంత పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నట. దూకుడు మూవీ చిత్రీకరణ కొంత భాగం టర్కీలో జరిగింది. ఒకరోజు సమంతకి షూట్ లేదంట. ఆ విషయాన్ని శ్రీను వైట్ల ఆమెకు చెప్పాడట. సరదాగా షాపింగ్ చేద్దామని బయటకు వెళ్ళిందంట. 10 నిమిషాల్లోనే సమంత నుండి శ్రీను వైట్లకి ఫోన్ వచ్చిందంట. ఆమె కళ్ళ ఎదుట ఆత్మాహుతి దాడి జరిగిందట. సమీపంలోనే ఉన్న సమంత పెను ప్రమాదం నుంచి తప్పించుకుందట. దాంతో షాక్ కి గురైన సమంత సిబ్బంది ఫోన్ చేశారట. వెంటనే అక్కడి నుండి హోటల్ కి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది ఇలా ఉండగా సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. మళ్ళీ మనం కలిసే వరకు నాన్న అని కామెంట్ పెట్టిన సమంత హార్ట్ బ్రేక్ ఇమోజీని జోడించారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలోనే ఆయన హార్ట్అటాక్ కి గురయ్యారట. అదే ఆయన మరణానికి కారణమని ప్రాథమిక సమాచారం. సమంత తండ్రి జోసెఫ్ ఆయన భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరియర్ లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు
ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇటీవల సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తండ్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడూ సమంత జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారట. "నువ్వు చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మాత్రమే అవి. నువ్వు స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు" అనేవారట. తనకున్న సామర్థ్యాలను ఆయన దాచి ప్రయత్నం చేసేవారట. జోసెఫ్ నెనెటా దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసెఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు ఇద్దరు అబ్బాయిలు జోసెఫ్ కి సంతానంగా ఉన్నారు. చెన్నైకి సమీపంలో గల పల్లవరంలో వీరు గతంలో నివసించేవారని తెలుస్తుంది. కాగా గత 3 ఏళ్లుగా సమంత జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్ కి గురైంది. విడాకుల వేదన నుండి బయటపడేలోపు మరో సమస్యలో ఆమె చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత 2 ఏళ్లకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్లో తనకు మయోసైటిస్ సోకినట్లు సమంత వెల్లడించారు. ఏమాయ చేసావే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది సమంత. నాగచైతన్యకు జోడీగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో రెండో చిత్రమే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ దక్కించుకుంది. బృందావనం మూవీలో ఎన్టీఆర్ తో ఆమె జతకట్టారు. ఇక మూడో చిత్రం దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఈ చిత్రంలో సమంత, మహేష్ బాబుకు జంటగా నటించారు. ఈ సినిమాతో సమంత తెలుగులో హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. ఆమె కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాగా దూకుడు మూవీ షూటింగ్ టైంలో సమంత పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నట. దూకుడు మూవీ చిత్రీకరణ కొంత భాగం టర్కీలో జరిగింది. ఒకరోజు సమంతకి షూట్ లేదంట. ఆ విషయాన్ని శ్రీను వైట్ల ఆమెకు చెప్పాడట. సరదాగా షాపింగ్ చేద్దామని బయటకు వెళ్ళిందంట. 10 నిమిషాల్లోనే సమంత నుండి శ్రీను వైట్లకి ఫోన్ వచ్చిందంట. ఆమె కళ్ళ ఎదుట ఆత్మాహుతి దాడి జరిగిందట. సమీపంలోనే ఉన్న సమంత పెను ప్రమాదం నుంచి తప్పించుకుందట. దాంతో షాక్ కి గురైన సమంత సిబ్బంది ఫోన్ చేశారట. వెంటనే అక్కడి నుండి హోటల్ కి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది ఇలా ఉండగా సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. "మళ్ళీ మనం కలిసే వరకు నాన్న" అని కామెంట్ పెట్టిన సమంత హార్ట్ బ్రేక్ ఇమోజిని జోడించారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలోనే ఆయన హార్ట్అటాక్ కి గురయ్యారట. అదే ఆయన మరణానికి కారణమని ప్రాథమిక సమాచారం. సమంత తండ్రి జోసెఫ్ ఆయన భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరియర్ లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్